ఈరోజు కార బూందీతో మిక్చర్ తయారు చేయబోతున్నాం. పిడకింది పప్పు అంటారు కదా, అటుకులతోనే కాదు కార బూందీతో కూడా చేసుకోవచ్చు మనం ఇంట్లో హైజీనిక్గా. అని అది నువ్వు కలుపు, మా బ్రో కలుపుతాడండి. ఇంకండి ఇప్పుడు ఫస్ట్ మనం ఆనియన్స్ కొత్తిమీర ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు టమాటా పీసెస్ ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని పెట్టేసుకోవాలి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ, సాల్ట్ అండ్ కారం, మీరు చూసుకుని సాల్ట్ వేసుకోండి. కార బూందీలో యాక్చువల్ కారం అండ్ సాల్ట్ ఉంటుంది. ఆనియన్స్ లెమన్ పిండుకుంటున్నాము. సాల్టు, కారం, టమాటో పీసెస్, కొత్తిమీర అన్నీ కలిపి వేసుకున్నాక మెత్తగా అలాగా ఒకసారి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు రావాలి. ఆనియన్స్లో ఉన్న వాటర్ అప్పుడే మనకి పప్పులాగా ముద్దగా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఘట్టం కార బూందీ అండి. మనం ఇంట్లో అయినా చేసుకున్నదైనా చేసుకోవచ్చు, లేదా స్వీట్ షాప్లో కొనుక్కునైనా తెచ్చుకోవచ్చు. కార బూందీ ఇంకొంచెం ఇలా కలిపేసుకోవాలి మెత్తగా. ఇంకొంచెం చూసారా అలా మెత్తగా కలుపుకోవాలి. తర్వాత పైన టాపింగ్ మన ఇష్టం అండి, గార్నిష్ టాపింగ్ని. నేనైతే ఇక్కడ నాకు అవైలబుల్గా గుళ్ళు, కార్న్ఫ్లెక్స్ అండ్ వేయించిన కరివేపాకు ఉన్నాయి, వాటితో గార్నిష్ చేస్తాను. పప్పు అయితే మనకి ఇలాగండి చూసారా, ఇవన్నీ కంప్లీట్ అయిపోయింది. మా బ్రో ఇందులో ఎక్స్పర్ట్ అండి, తెలుసు కదా, గుమ్మడి వడియాలు అది పెట్టినప్పుడు వీడియో రివీల్ చేశాను. ఆ బ్రోయే చూసారా ఎంత బాగా చేసాడో. ఇంకండి పైన కొంచెం లెమన్ టచింగ్ ఇవ్వాలి లైట్గా. ఇంకండి మన వేడిగా ఈ చల్లని వాతావరణంలో వేడిగా పప్పు అయితే రెడీ అయిపోయింది. మనకి బయట కొన్న ఫీలింగ్ రావటం కోసం ఇంకండి ఇలాగా పప్పు అయితే రెడీ చేసేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చుద్దని ఆశిస్తున్నాను నేను. నా వెంకట దుర్గ యూట్యూబ్ ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.